మేనిఫెస్టో ఆధారంగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇచ్చిన పెన్షన్ హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడు తేల్చుకుంటామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వికలాంగుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నప్పటికీ పెన్షన్లు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీల ప్రకారం పాలకపక్షం పెన్షన్లు పెంచాల్సి ఉండగా పెంచడం లేదని, ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పెన్షన్లు తీసుకునే పేదలకు శాపంగా మారిందన్నారు. మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు హైదరాబాద్ లో 2 మాటలు చెప్తున్నాను. పెన్షన్ 20 నెలలుగా పెంచలేదని రుజువు అవుతుంది. పెన్షన్ పెంచమని కేసీఆర్ అడగట్లేదని కూడా రుజువు అవుతుంది. ఇట్లాంటి సమయంలో మీ అన్నగా చెప్తున్నాను నేను. ఇప్పటికే ఒక్కొక్కరు 40,000 నష్టపోయాను. నెలకు 2,000 మనం నష్టపోయినట్టే కదా. 20 నెలలుగా ఒక్కొక్కరు 40,000 నష్టపోయినాం కదా. ఇప్పుడు ఆయన పెంచుతారనే గ్యారంటీ లేదు కదా. ఈయన అడుగుతాడు. పెన్షన్ మీదనే ఆధారపడి బతికే వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను, ఇతర పేద వర్గాల పెన్షన్ మీద ఆధారపడే బతికే ప్రజలందరినీ నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదు. దాదాపు 50 లక్షల మందికి పైగా ఉండబడే పేద వర్గాల పెన్షన్దారులని నమ్మించి ఓట్లేసుకొని గద్దెనెక్కాడు. ఆ గద్దెనెక్కిన తర్వాత 20 నెలలు గడిచిన పెన్షన్ పెంచకపోవడం, పెన్షన్ పెంచమని ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా అడగకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న విచిత్రమైన పరిస్థితి. పెంచాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం పెంచదు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ప్రశ్నించదు. పేద వర్గాల బతుకులు, వాళ్ళ పెన్షన్లను వీళ్ళు గాలికి వదిలేశారు. వీళ్ళు అసంఘటితంగా ఉన్నారు. వీళ్ళు 50 లక్షల మంది ఉన్నా వీళ్ళు అసంఘటితంగా ఉన్నారు. వీళ్ళు మమ్మల్ని ఏం చేయరని చెప్పి పాలక ప్రతిపక్షాలు భావిస్తారు. అసంఘటితంగా ఉన్న ఆ ప్రజల్ని, ఆ పెన్షన్ మీద ఆధారపడ్డ ప్రజల్ని సంఘటితం చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో గతంలో మేము ఉద్యమం చేసినట్టుగానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడు తీర్చుకోవడానికే ఈ పోరాటాన్ని మొదలుపెట్టాం. సెప్టెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా పెన్షన్ పెంచి తీరాల్సిందే.